హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బెంగళూరు దగ్గర నంది హిల్స్ పాదాల వద్ద ఉన్న ఒక అద్భుతమైన ఆలయం, అదే శ్రీ భోగ నందీశ్వర ఆలయాన్ని చూడబోతున్నాం. ఈ ఆలయం మనకి చిక్కబల్లాపుర జిల్లాలోని నంది గ్రామంలో ఉంది. ఇది బెంగళూరు నుంచి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం కారులో అయితే ఇంచుమించుగా 1.5 గంట ప్రయాణం చేస్తే ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదంతా ఆలయ ప్రాంగణం అన్నమాట. ఇక్కడ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడితే పచ్చని చెట్లు, అందమైన ఉద్యానవనం, ఎంతో ప్రశాంతమైన వాతావరణం మన మనసుని మాయ చేస్తాయి. అందులో ఇక్కడ ఉత్తర భాగంలో ఒక పెద్ద పుష్కరిణి కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టు, ఇది చాలా యూనిక్గా ఉంటుందన్నమాట. దీనిపైన ఎన్నో రకాల గుడ్ల గుబలు, నేను చాలా క్లోజ్గా పరిశీలిస్తే ఆల్మోస్ట్ ఒక 30 to 40 గుడ్ల గుబలు అక్కడక్కడ చెట్లో కలిసిపోయి ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇదంతా గార్డెన్. అండ్ ఇక్కడ చాలామంది ప్రశాంతంగా సేద తీరుతూ ఉన్నారు. సో ఈ విధంగా మనకి ప్రాంగణంలో చాలా పీస్ఫుల్నెస్గా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఎంట్రన్స్, ఆలయం ఎంట్రన్స్. ఇది ఒక సాధారణ ఆలయం కాదు. దీనిని 9వ శతాబ్దంలో నోలంబ వంశం వారు నిర్మించిన ఈ దేవాలయం తర్వాత గంగ, చోళ, హోయసల, విజయనగర రాజులు విస్తరించారు. అందువల్ల మనం ఈ ఆలయంలో ఎక్కడ చూసినా విభిన్నమైన శిల్పకళా శైలులు కనిపిస్తాయి. ఈ దేవాలయ ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ముఖ్యంగా 3 శివాలయాలు ఉన్నాయి. భోగనందీశ్వరుడు, తర్వాత అరుణాచలేశ్వరుడు, తర్వాత ఉమామహేశ్వరుడు. ఈ విధంగా 3 ప్రధాన శివాలయాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మనం ఆర్కిటెక్చర్ చూసుకుంటే చూడండి, ఎర్రరాయితో కట్టినట్టు అనిపిస్తుంది. ఇదంతా రాతి కట్టడం అనమాట. చూడటానికి చాలా యూనిక్గా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ హోయసల కాలంలో నిర్మించిన ఒక కళ్యాణ మండపం ఉంది. అండ్ అంతేకాదు పెద్ద నంది విగ్రహం, శివుడు, పార్వతి, మహావిష్ణువు, లక్ష్మి, సూర్యుడు వంటి దేవతల శిల్పాలు ఈ ఆలయాన్ని మరింత విశిష్టంగా నిలబెడుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయం యొక్క ప్రధాన గోపురం అన్నమాట. చూడండి ఎంత నేర్పుగా, ఓర్పుగా దీన్ని చెక్కారో. ఇక్కడ యూనిక్గా ఉండేది ఏంటంటే నల్ల గ్రానైట్ రాతితోటి స్తంభాలు చెక్కబడ్డాయి. మనం గుడి లోపలికి వెళ్తే, కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు నల్లరాతి గ్రానైట్ తోటి స్తంభాలు చెక్కబడి వాటిపైన శిల్పాలు చెక్కబడ్డాయి అన్నమాట. అవి చాలా యూనిక్గా, చాలా ప్రిసైజ్గా ఉంటాయి. అది ఆలయానికే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నమాట. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో, అంటే ఆలయం మొదట్లో మనకి వీరభద్రస్వామి టెంపుల్ ఉందన్నమాట. దీనిని కూడా తప్పకుండా మీరు చూడండి. మీరు కనుక నంది హిల్స్ ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ ఆలయాన్ని తప్పక చూడండి. భోగనందీశ్వర ఆలయం కేవలం ఆధ్యాత్మిక స్థలం మాత్రమే కాదు, చరిత్ర, కళ, ప్రకృతి అందాలు కలిపి ఉన్న ఒక అద్భుతమైన కట్టడం.